వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరు జిల్లా చింతపల్లి మసీదు ప్రాంగణంలో ఇస్లామియా ధార్మిక భారీ సభ ఏర్పాటు చేసి అల్లాహ్ బోధనలు తెలియజేశారు. ఈ సభకు సుమారు 600 మంది ముస్లిం సోదరులు హాజరయ్యారు. సభను ఉద్దేశించి జమాతే ఇస్లాం హింద్ రాష్ట్ర అధ్యక్షుడు రఫీక్, జిల్లా అధ్యక్షుడు ఇబ్రహీం అప్రోచ్ అహ్మద్ ప్రజలకు చక్కటి సందేశం అందించారు. మానవుడు పరలోకం చేరాలంటే ప్రతి మనిషి కూడా భూలోకంలో ఏ మనిషిని బాధ పెట్టకూడదని, ప్రతి మనిషికి సహాయం చేసే హృదయం ఉండాలని, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తముగా ఉపవాసం ఉండాలనని, లేదంటే ఏదో ఒక మంచి పని చేయాలని, వడ్డీ వ్యాపారాలు చేయకూడదని, ప్రతి వ్యక్తి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వడ్డీ లేని రుణాలు తీసుకుని ఆ సొమ్ము ద్వారా కష్టపడి పనిచేసి తీసుకున్న రుణం చెల్లించాలని, అందుకు వడ్డీ లేని రుణ బ్యాంకులు ఏర్పాటు చేశామని, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఈ రుణం తీసుకోవడానికి అర్హులన్నారు. సంపూర్ణ జీవన విధానమే ఇస్లాం అని, అల్లా ఆదేశానుసారం చేసే ప్రతి పని ఆరాధనే అన్నారు. ఆచార వ్యవహారాలలో అధర్మమైన వాటి జోలికి పోరాదని, ప్రదర్శకత విలువలు పాటించాలని, స్వీయ సంస్కరణలతోనే మార్పు సాధ్యం అవుతుందన్నారు. అల్లాహ్ యొక్క ఔన్నత్యంపై పూర్తి విశ్వాసం ఉంచాలని, ఆయన ఆదేశానుసారమే ప్రతిదీ సాధ్యం అవుతుందని నమ్మాలని, ప్రపంచం అనేది పరలోకపు నీడ, అదే సర్వస్వం అనుకోవడం అవివేకమన్నారు. ప్రాపంచిక వ్యవహారాల కోసం పోటీ వద్దని, పరలోక సాఫల్యం కోసం పోటీ పడొద్దన్నారు. కార్యక్రమంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. అరే నాయనా ఆ మాటలు నీకెందుకమ్మా? నువ్వు వేయకపోతే అది నీకు అల్లాకి సంబంధించిన విషయం. వేరే వాళ్ళు వేస్తే తెప్పిపోడక తల్లి, ఆ పాపం నీకు అంటుకుంటుంది. అల్లా క్షమించుగాక. పోలే మీరేసుకోండి. అవగాహన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతపల్లి మరియు చింతపల్లి పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది ముస్లిం పురుషులు, స్త్రీలు కూడా విశేషంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇస్లామియా విలువల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం, ఇస్లాం సూచించేటువంటి నైతిక బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ తెలియజేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఇస్లాం ఒక సమగ్ర జీవన వ్యవస్థ. ఇస్లాం అనేది ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. అలాగే ఇస్లాం మానవ సమానత్వాన్ని బోధిస్తుంది, అలాగే దేవుని ఏకత్వాన్ని బోధిస్తోంది. సృష్టికర్త అయినటువంటి దైవం ఒక్కడే, మానవులందరూ ఆయన్నే ఆరాధించాలనేటువంటి గొప్ప సందేశాన్ని ఇది మానవాళికి ఇస్తుంది. అలాగే చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించండి, మీ బద్ధశత్రువు కూడా మీ ప్రాణ స్నేహితుడైపోవడాన్ని మీరు చూస్తారు అని చెప్పి ఇస్లాం ఎంతో హృద్యంగా బోధిస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అనుసరించడం అనేది ఏదైతే ఉందో అది మానవాళికి ఇహపరలోకాల్లో మోక్షప్రదాయిని అనే విషయం కూడా ఈ మీటింగ్లో అందరికీ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో మంచి నాయకులు మరి పదవుల్లోకి రావాలని, మతతత్వవాదులు కానీ ఫాసిస్టు శక్తులు కానీ రాకుండా దేశ సమగ్రత, సమైక్యత, లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కాపాడబడాలని కూడా ఈ యొక్క మీటింగ్లో వక్తలు తమ యొక్క ఉద్దేశాన్ని ప్రచారం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చాలా విశేషంగా జరిగింది. పెద్దల యొక్క ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిసింది. మొహమ్మద్ రఫీక్, జమాత్ ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షుడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బాయ్, ఈరోజు మన చింతపల్లి మసీదులో ఇస్లామిక్ ధార్మిక సభ జరిగింది. దాన్ని ఉద్దేశించి ఆ సభ ముఖ్య అధ్యక్షులుగా వచ్చి రాష్ట్ర అధ్యక్షుడు జనాబ్ మహమ్మద్ రఫీ గారు, మరియు అల్లూరు జిల్లా అధ్యక్షుడు జనాబ్ ఇబ్రహీం గారు, మరియు జనాబ్ అఫ్రూజ్ భాయ్ గారు ఇచ్చేసి ఒక ధార్మిక కార్యక్రమం ప్రారంభించారు. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజాయితీగా ఉండమని, నీతిగా ఉండమని, సోదరభావంతో వాళ్ళ హక్కులు వాళ్ళకు కాపాడాలని, వాళ్ళకి చక్కగా చూసుకోవాలని, ఎవరి హక్కులు వాళ్ళు కల్పించాలని. మతం ఇప్పుడు ముస్లిం గురించి 5 పూటల నమాజ్ ఎలా చదువుతున్నామో అలా జీవితంలో కూడా చక్కగా నడవాలని
అలాగే మన వడ్డీలు వ్యాపారాలు అక్రమంగా సంపాదించడం, అన్యాయంగా సంపాదించడం అది మంచిది కాదని బోధించారు పెద్దలు. కాబట్టి ఈరోజు ఈ సభ, ఈ కార్యక్రమం మీద కుటుంబం, పరివారం మీద, అక్కచెల్లెళ్ళ మీద, అన్నదమ్ముల మీద, తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, అక్కచెల్లెలు ఎలా చూసుకోవాలి, భార్యను ఎలా చూసుకోవాలి, అందరితో ఎలా నడుచుకోవాలనేది మా రఫీబాయి గారు, అబ్రుజ్బాయి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు చింతపల్లిలో ఎక్కడి నుంచో వచ్చి ఒక 600 మంది మన తమిళ బాయిలు, అలాగే ముస్లిం సోదరులు, సోదరిమణులు కూడా ఈ సభకి ఇచ్చేసి హాజరయ్యారు. దీంట్లో ముస్లింలు ఎప్పుడూ కూడా సరిగా రారు, కానీ ఈసారి అందరూ ఇస్తమా పేరు మీద మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.